సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ముందుగా దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తున్న పౌర సరఫరాల శాఖ అధికారులు కుటుంబాల ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేసి ఆదాయ పరిమితిని పెంచేందుకు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను అధ్యయనం చేస్తూ ఉన్నారు. గతంలో రేషన్ కార్డుల జారీకి పట్టణ ప్రాంతాల్లో కుటుంబాల ఆదాయ పరిమితి 2 లక్షలుండగా గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000గా ఉంది. ఈ పరిమితి 10 నుంచి 20,000 పెంచే అవకాశాలున్నాయి. అధికారులు కొత్త మార్గదర్శకాలు రూపొందించి సమర్పించిన వెంటనే వాటిపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో ఇప్పుడు దాదాపు 90 లక్షల రేషన్ కార్డులున్నాయి. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,82,00,000. ప్రస్తుతం ఉన్న కార్డులో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలంటూ వచ్చిన దరఖాస్తులను ఆమోదిస్తే మరో 26 లక్షల మంది లబ్ధిదారులు జతకానున్నారు. ఇక గత జనవరిలో వచ్చిన 10 లక్షల దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. వీళ్లకి కూడా రేషన్ కార్డులు జారీ చేస్తే మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3,40,00,000 అవుతోంది. తెలంగాణలో 3,80,00,000 జనాభా ఉండగా రేషన్ కార్డులు లేని వాళ్ళు 40 లక్షల మందే ఉంటారని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే కేబినెట్ భేటీ తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి అప్లికేషన్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వొచ్చని, సంక్రాంతికి కాస్త అటు ఇటుగా ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందని చెప్తూ ఉన్నారు.